గోధుమ రవ వెన్న పొంగలి. అంటే గోధుమ రవ్వతో సాధారణంగా పొంగల్ చేస్తామా? చెయ్యము. పొంగల్ అంటే ఏంటి? మనం బియ్యము, పెసరపప్పు, లేదు అంటే బియ్యము, రాగులతో కూడా యాక్చువల్ కొంచెం మనం చేసాం మనం ముందు ఎపిసోడ్స్ లో చూసుకుంటే. మరి గోధుమ రవ్వతో ఈ వెన్న కాంబినేషన్ లో ఈ పొంగల్ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ రవ్వ వెన్న పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నల్ల మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. గోధుమ రవ్వ వెన్న పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా పెసరపప్పు నానబెట్టాము, అలాగే గోధుమ రవ్వ కూడా నానబెట్టాము. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. అంటే ఈ వంట ప్రాసెస్ ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగానే మీ అందరికి అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మనం గోధుమ రవ్వ గురించి మాట్లాడుకోవాలి. గోధుమ రవ్వ బేసిక్ గా ముఖ్యంగా ఎందుకు తింటారు అంటే బరువు తగ్గడానికి, వెయిట్ మెయింటెనెన్స్ చేయడానికి, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇందులో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే వెంటనే కూడా మనం తీసుకున్న ఆహారం వెంటనే గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవ్వకుండా ఉండాలి. అందుకు ఎక్కువగా చాలా మంది గోధుమ రవ్వని ఆప్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది మనకు కాన్స్టిపేషన్ ఇబ్బందుల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. జీర్ణక్రియ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది ఎముకల్ని కూడా చాలా దృఢంగా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకునే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఇటువంటి గోధుమ రవ్వతో ఇక పెసరపప్పు, పప్పుల్లో అన్ని లెంటిల్స్ మనకు చాలా చాలా మంచివి. అందులో పెసరపప్పు కూడా చక్కగా చలువ చేస్తుంది, ఎక్కువగా గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ రెండింటి కాంబినేషన్ తో వెన్నను ఉపయోగిస్తూ మనం చక్కగా పొంగలి తయారు చేసుకోబోతున్నాం. అంటే ఎప్పుడూ పొంగలి మనం ఎక్కువగా నెయ్యితో చేస్తూ ఉంటాం. మరి వెన్నతో చేస్తే ఎలా ఉంటుంది ఈరోజు తెలుసుకుందాం. అంటే మోర్ ఆర్ లెస్ మనకు నెయ్యితో అయినా వెన్నతో అయినా కొంచెం ఒకే విధమైన రుచి రావచ్చు, వెన్నతో ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది, అంతకన్నా ఏం లేదు. రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు నెయ్యి 2 స్పూన్లు తినమని 100% చెప్తారు. నెయ్యి పూర్తిగా మానేస్తూ ఉంటారు కొంతమంది, లావు అయిపోతామేమో అని. నెయ్యితో లావు కారు, కుంభాలు తింటే ఏదైనా అవుతారు. అందుకే ఏంటంటే 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి 100% ప్రతి మనిషికి ప్రతిరోజు కావాలి. అది అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా ఒక ఆవిరి పాత్ర తీసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కొంచెం మనకు సిమ్లో పెట్టుకొని మనం వెన్నతో మొదలు పెడుతున్నాం కదా ఈ పొంగలి. చక్కగా వెన్న వేసుకుందాం. వెన్న వేసేసుకున్న తర్వాత ఇక మెల్లగా ఇందులో కొంచెం పోపు కూడా మొదలు పెట్టేద్దాం. అయితే వెన్నతో పాటు మీరు కావాలంటే మిక్స్ చేస్తూ కాస్త నెయ్యి, నూనె కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. సో ప్రస్తుతానికి మాత్రం నేను కేవలం వెన్నతో మాత్రమే చేస్తున్నాను. వెన్న కాస్త కరిగిన తర్వాత కరిగిందండి. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత మిరియాలు. సో మిరియాలు మనం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవచ్చు, కాకపోతే మనం ఉడికిస్తున్నాం కాబట్టి ఆ సారం అంతా కూడా బాగా పడుతుంది, పర్వాలేదు, మనం డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. మిరియాలు ఇదొకసారి వేయించేసుకో. ఆ తర్వాత ఇక జీడిపప్పు. పొంగలి అంటే ఖచ్చితంగా మనం జీడిపప్పు వేస్తూ ఉంటాము. అలాగే అల్లం ముక్కలు కూడా మంచి ఘాటుగా ఉండాలి అంటే అల్లం ముక్కలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త ఇంగువ. ఇక్కడ పొంగల్లో ఖచ్చితంగా మనకు ఇంగువ ఫ్లేవర్ అనేది 100% మంచి టేస్ట్ తీస్తుంది. ఇంగువ లేని అసలు పొంగల్కి అర్థమే లేదు. ఆ తర్వాత కరివేపాకు. ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని మనము 1 గంట పాటు నానబెట్టుకుంటే బెటర్. వేడి నీళ్ళు వేస్తే ఇంకా బెటర్, కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట. అలా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం.
ఆ తర్వాత సమానంగా అదే కప్పుతో నానబెట్టుకున్న గోధుమ రవ్వ. గోధుమ రవ్వ తొందరగా ఉడికిపోతుంది ఆఫ్ కోర్సు. అందుకే ఏంటి అంటే మనకు పెసరపప్పుని ఎక్కువసేపు నానబెట్టుకుంటే బెటర్. ఎందుకంటే సమానంగా టైం తీసుకోవు. గోధుమ రవ్వ తక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి, పెసరపప్పు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ముందుగానే నానబెట్టుకుంటే రెండు ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని ఇప్పుడు దీనికి కావాల్సినంత నీళ్లు పోసేసుకుందాం. అంటే కొంతమంది కొలత తీసుకొని వేసుకుంటారు, కొంతమంది అందాజాగా వేసుకుంటారు. నేను సాధారణంగా అందాజాగానే వేస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం చిన్న కొలతతో వేస్తున్నా. అంటే మనకి 2 కప్పులు తీసుకున్నాం కదా, దానికి 2.5 కప్పులు తీసుకుంటే బెటర్. అంటే పొంగల్ ఎప్పుడు కూడా కాస్త మెత్తగా ఉండాలి కదా, గట్టి గట్టిగా ఉంటే బాగోదు. మంచి గుజ్జుగా చక్కగా మెత్తగా, అంటే పసిపిల్లలు తినే విధంగా ఉండాలి. అప్పుడే ఆ పొంగలికి అసలే సుసలి రుచి. కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, మిరియాలు వేసుకున్నాము, కారం అంటే కారానికి సంబంధించి ఉప్పుకు సంబంధించి అన్నీ వేసేసుకున్నాం. పొంగలి ఎప్పుడూ కూడా చాలా సాత్వికంగా ఉంటుంది. అది హడావిడి చెయ్యం దాన్ని, ఎప్పుడు కూడా దాన్ని అలాగే ఉంచుతాము. అయితే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చక్కగా మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేశానండి. విజిల్ పెట్టేసిన తర్వాత మీ అందరికీ తెలుసు ఒక 5 నిమిషాల తర్వాత విజిల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఒక 3 నుంచి 5 విజిల్స్ వరకు ప్రాపర్గా రావాలి, అంటే మంచి గుజ్జుగా అవ్వాలన్నమాట. అంతవరకు వెయిట్ చేయాలి. మనం ఇందులో చక్కగా గోధుమ రవ్వ అలాగే పెసరపప్పు ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసి మూత పెట్టేసామండి. విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా డౌన్ అయిపోయింది. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా అయిందండి. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు, ఎవరికైనా, పసిపిల్లల నుంచి ఎవరికైనా కూడా పెట్టచ్చు. ఇక అయిపోయిందండి. ఇంక అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి కొత్తగా మనం వేసేది ఏమీ లేదు. చివరిలో కాస్త వెన్న మాత్రం వేసుకుందాం. ఎందుకంటే మన ఈ వంట పేరులోనే ఉంది కాబట్టి వెన్న పొంగలి అని చెప్పి చివరిలో వేసుకుందాం. మళ్ళీ ఇందులో వేసుకున్నా కూడా కలిసిపోతుంది కాబట్టి దింపుకున్నాక వేసుకుందాం. ఇలా చక్కగా బౌల్లోకి తీసేసుకున్నాం కదా. మనం వెన్న పొంగలి అన్నాం కాబట్టి చివరిగా కాస్త వెన్న వేసేసుకుందాం. సో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పైనుంచి వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చక్కగా వేడివేడిగా రుచికరమైన, సాత్వికమైన, ఆరోగ్యకరమైన, అంటే ఈ 3 పదాలు ఎప్పుడు మన అమృతంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ ఈ వంటలో మాత్రం పుష్కలంగా ఈ 3 పదార్థాలు హ్యాపీగా సెట్ అవుతాయేమో అనిపించింది నాకైతే. తప్పకుండా మీరు కూడా ఈ గోధుమ రవ్వ వెన్న పొంగల్ని ప్రయత్నించండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేయండి మరొకసారి. గోధుమ రవ్వ వెన్న పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నల్ల మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. గోధుమ రవ్వ వెన్న పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో వెన్న వేసి కాస్త కరిగిన తర్వాత అందులో జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేగాక అందులో నానబెట్టిన పెసరపప్పు, గోధుమ రవ్వ, సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వెన్న వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ వెన్న పొంగలి రెడీ.